హలో అన్నయ్య, నేను దివ్యాని. ఇన్నోవా బ్యాక్ పంపర్ పడిపోతే సరి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలమ్మా. అదే కొత్తగా మార్చాలంటే 5000 అమ్మా. సరే థ్యాంక్స్ అన్నయ్య. చూసావా, నిన్ను బాగా చీట్ చేశాడు. ఇడియట్. వీడిని ఊరికే వదలకూడదే. నన్ను ఎల్బోర్డ్ కూడా తిట్టాడు. స్పేర్ కీ ఉందా? ఉంది. నాతో పెట్టుకుంటాడా? పిచ్చోళ్ళ వెతుకోవాల్సిందే. అయ్యో, ఏమైంది? ఏ బండిని లాక్కున్నాడన్నాను కదా. చెప్పావు. అందుకు అది వీడేనే. బండిని దాచేద్దాం. ఇంకా అలాగా వస్తన్నా. అవునవును, పోకిరి గదలు ఎక్కువైపోయారు. హలో. ఏ వాట్స్ రాంగ్? ఓవర్ యాక్షన్. వెరీ ఇంట్రెస్టింగ్. ఏ అల్బోర్డ్, ఏంటి వైపు? బండిని తీసుకోవడానికి వచ్చాం. బండిని తీసుకోవడానికి వచ్చాం. 10,000 రూపీస్ రెడీయా? డబ్బంతా రెడీగా ఉంది బాస్. బండి ఎక్కడ? కమ్ ఆన్. తోక జాడిస్తున్నాడే. ఆడించని ఆడించని మొత్తం కట్ చేసేద్దాం. బండి లేదేంటి? ఏ బాస్ సో స్టన్ అయిపోయారే. అవునే, ఏం తెలియనట్టు ఎలా నటిస్తున్నాడో చూడు. హలో. ఏంటి అమ్మకా? ఒక వారమా? ఇప్పుడు చూడు ఎలాంటి సీన్ వేస్తాడో. సారీ అండి, ఫ్రెండ్ అర్జెంట్ పని కోసం బండిని పక్కూరుకు తీసుకువెళ్ళాడు. ఎందుకు? అల్వా కొనడానికా? మల్లెపూల కోసం. ఇదొకతే. ఏమండి, ఆ బండి తనది, మీరెందుకండి మధ్యలో మాట్లాడుతున్నారు? ఏయ్, బండి రేపు చేతికి అందాల్సింది. ఆ బండిని నాకెవరిచ్చారో తెలుసా? సూపర్ స్టార్ విజయ్. డాన్స్ కాంపిటీషన్ లో గెలిచినందుకు ఇచ్చారు. రేపటికల్లా బండి నా చేతికి అందలేదనుకో, పదవి మోహన్ చూడు. చూసావా ఎలా నటిస్తున్నాడు? ఈ హాలిడేస్ లో మంచి టైం పాస్. బండిని ఎవడో కొట్టేశాడే. శివ, ఒక గుడ్ న్యూస్. చెప్పండి సార్. ఉదయాన్నే గుడ్ న్యూస్ అన్నారు, చెప్పండి. నేను మేనేజర్ నుంచి డివిజన్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యాను. సూపర్ సార్. అలాగే ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడు ముంబైకి? కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. 2 వారాల తర్వాత వెళ్లాల్సి ఉంటుంది. ముంబై నుంచి మెయిల్ వచ్చిందా? వచ్చింది సార్. నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మావయ్య చాలా టెన్షన్ గా ఉన్నావు? నా ఎల్ బైక్ ను పోగొట్టాను. అయ్యో, దాని తర్వాత ఏమైంది? ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. కానీ ఆ స్కూటీని హీరో విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడట. పెట్రోమాక్స్ లైట్ లాగా ఆ స్కూటీయే కావాలంట. ఇది నీకు కావాలా? ఆ రోజే గుద్దే మొదలు లవ్ చెప్పేసి ఉంటే నిన్ను పాపమని చూసి నిన్ను లవ్ చేసి ఉంటది. ఇప్పుడు అది ఇక్కడ పోయిందా? ఏ తనకారేనే ఇక్కడుంది. వచ్చేసింది. అయ్యో, తను ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చి నేను అడిగింది అనుకో, నేను ఇక్కడ లేనని చెప్పు, ఓకేనా? ఎవరు రాలేదు కదా మావయ్య, ఎందుకు దాక్కుంటున్నావు? చూడకుండానే ఎలా తెలిసింది? ఆ రోజు ఈ పాపే తనతో వచ్చింది. బుజ్జి, ఆ డ్రైవర్ ఇక్కడికి వచ్చాడా? నీ పేరేంటి? దివ్య. నిద్రమోహన్ దివ్య. శివ మామ ఇక్కడికి రాలా? చూసావా ఈ పిల్లకి ఎంత పొగరో? డ్రైవరా చెప్పావు? నీ పని చెప్తాను. ఇరుక్కున్నారా శివ? అయ్యో, ఒకటి సైలెంట్. అయ్యయ్యో, పరువు తీసేసావా? దాక్కున్న మీ మావయ్యతో చెప్పు, మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నామని. ఏదో ఒకటి చెప్పరా శివ. ఏం చేస్తున్నాడే? ఎందుకు బయటకు పిలుస్తున్నాడు? ఎందుకు మావయ్య ఓరగా చేస్తున్నాడు? ఇప్పుడు ఏదో కథ చెప్తాడు చూడు. నాన్సెన్స్. ఒకే ఒక్క ఫ్రెండ్ అండి, ఇలా అనవసరంగా అల్పాయుషులో అదృశ్యమయ్యాడు మీ బైక్ వల్ల. నువ్వేమంటున్నావు? సౌత్ బైపాస్ కి నార్త్ బైపాస్ కి మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ అండి. అందులో నా ఫ్రెండ్
వాడి పార్ట్స్ ఏమీ దొరకలేదండి. మీ బైక్ ఉన్న 2 పీసులు దొరికాయి. ఏయ్, నీ రూటే బాలేదే. అప్పుడేదో చెప్పావు, ఇప్పుడు వేరేదో చెప్తున్నావు. ఇది మామూలుది కాదే. చెప్పవయ్యా. ఏమండి, నేను వాడిని కోల్పోయాననే బాధలో ఉంటే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారేంటండి? అలాంటి ఫ్రెండ్ ఎవరు నీకు లేరు. అందరినీ అడిగి తెలుసుకున్నావు. బండి చేతికి వచ్చేంత వరకు నువ్వే నా డ్రైవర్. హలో, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? అవును, నీకు నాకు ఏంటి సంబంధం? అసలు మీరిద్దరెవరో నాకు తెలియదే. ఏయ్, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. అందుకే అన్ని ఆధారాలు ఫోన్లోనే ఉంచాను. చూడు. ఇంతే కాదు, కంప్లైంట్ ని స్ట్రాంగ్ చేయడానికి దీన్ని రేప్ చేసి నా బండిని తీసుకెళ్లిపోయావని పోలీసులతో చెప్తాను. హలో, మిమ్మల్ని రేప్ చేసి మీ బైక్ తీసుకెళ్ళాలని కంప్లైంట్ ఇవ్వండి. మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి అంతగా కాలిపోకు. లోపల ఏసీ ఉంది, వెళ్ళి కూర్చో. ఫీల్ అయింది చాలు గాని రా. ఈక్కు తింటున్నాయి. ఏ యామిని, ఏంటి హోంవర్క్ చేయకుండా పడుకున్నావు? నేను వెళ్ళొస్తాను. బాయ్.